మొత్తానికైతే రాష్ట్రానికి 5 గ్రీన్ యాపిల్ అవార్డులు అంటూ కూడా చూడొచ్చు. సెక్రటరియట్, యాదాద్రి ఆలయంతో పాటు మరో 3 నిర్మాణాలకు సంబంధించి కూడా అవార్డులు వచ్చాయంటూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే ప్రకటన చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారికి గ్రీన్ అవార్డులు అయితే ఆర్గనైజేషన్ అందించింది అంటూ కూడా సంస్థకు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసాం. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం. వాస్తవికంగా ఏంది ఏం కథ అనేది కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాదాల పూజ చేస్తారో, ఎవరైతే ముఖ్యమంత్రికి సంబంధించి పాదాల పూజతో పాటు బాంఛన్ సార్ అని అంటారో వాళ్ళకు సంబంధించి ఇప్పుడు ఉన్నత పదవులు రాబోతున్నాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా మీరు చూస్తే DHVRS ఉన్నతాధికారులకు దరఖాస్తు తొందరగా ఆమోదించాలని రిక్వెస్ట్, సర్కార్ నుంచి సానుకూల స్పందన. ఈ నెల 30న ఆయన బర్త్డే, అప్పట్లోపు క్లారిటీ. కొత్తగూడెం నుంచి ఆ పొలిటికల్ ఎంట్రీ అన్ని అనుకూలిస్తే గులాబీ పార్టీ తరఫున అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక చూడండి, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ VRS తీసుకోబోతున్నారా? ఇప్పటికే అందుకు సంబంధించిన దరఖాస్తు సైతం చేసుకున్నారా? వచ్చే ఎన్నికలలో BRS తరఫున కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమని చెప్పిండి ఆయన? తాయిత్త సార్ కదా, తాయిత్తల గురించి అదోటి ఇదోటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో నెంబర్ 1 కేర్ ఆఫ్ అడ్రస్ అయినాయి. ఎందుకు అంటే మీరు చూడు, అనేక అంశాలకు సంబంధించి కూడా ఇదే చెప్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి జరుగుతున్నది, ఏమేమి కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈయన తెలుసు కదా, గడాల శ్రీనివాస్ అని రాష్ట్ర ఉన్నత హెల్త్కు సంబంధించి పెద్ద మనిషి. ఎడవేండి కూడా. ఇక DHVRS రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు సర్వీస్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. స్వచ్ఛంద పదవి విరమణ చేస్తూ దరఖాస్తును ఉన్నతాధికారులకు సమర్పించారు. వీలైనంత తొందరగా ఆమోదించాలని తెలిపారు, రిక్వెస్ట్ చేశారు. ఈ నెల 30న ఆయన బర్త్డే ఉండడంతో అప్పటికల్లా పాజిటివ్ స్పందన వస్తుందని భావిస్తున్నారు. ఆ మరుసటి రోజున నుంచి విధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. రాజకీయాలలోకి రావాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశతో ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరపున పోటీ చేయడంతో మొదలు పెట్టుకున్నారు. పార్టీ అధినేత నుంచి ఆశీస్సులు లభిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. VRS కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ కొత్తగూడెం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఆయన సర్వీస్ను వదులుకొని స్వచ్ఛంద పదవి విరమణ చేయడానికే సిద్ధమవుతున్నారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో ఒక DHOగా సమర్థవంతమైన సేవలు అందించారని సీఎం పలు సందర్భాలలో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేసి ఆదేశాలను ఆచరణలోకి తీసుకెళ్లారన్న గుర్తింపును DH పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలతో పరిచయం ఉన్న DH ద్వారా పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు. GSR ట్రస్ట్ తరపున ఆ నియోజకవర్గంలో పలు హెల్త్ క్యాంపులను నిర్వహించి పేదలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. రాజకీయాలలోకి వెళ్లే ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీ చేపట్టారనేది ఓపెన్ టాక్. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అధికార పార్టీకి మద్దతుగా పొలిటికల్ కామెంట్లన్నింటినీ కూడా చేస్తూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారనే అపవాదు సైతం ఆయన మూటగట్టుకున్నారు. కరోనా సమయంలో ఆ టైంలో తరచూ ప్రెస్ మీట్లతో ప్రజలకు పరిచితమైన DH ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచారు. అన్ని అనుకూలంగా కలిసి వస్తే జూలై 1వ తేదీన నుంచి ఇక అధికారికంగా అధికార పార్టీ లీడర్గా కొత్తగూడెం కేంద్రం పాలిటిక్స్లో ఆయన యాక్టివ్ కానున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇగో ఈ పెద్ద మనిషి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంగా వ్యాప్తంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో బాంఛన్ దొర అని ఎవరెవరైతే పాద పూజ చేస్తారో, పాద పూజ చేయడం, తర్వాత VRSకి అప్లికేషన్ పెట్టుకోవడం, ఆ తర్వాత అధికార పార్టీకి సంబంధించి ఏదో ఒక రకమైన పోస్ట్లో ఉండడం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన గుట్టురట్టు ప్రజలకు తెలియకపోయినా ఈ అధికారులకు తెలుస్తుంది కదా, ఎందుకంటే నిత్యం వాళ్ళతోనే కదా ఉండేది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది అంటే పాద పూజ చేయగానే ఈ పాద పూజ వర్కౌట్ అవుతుంది అన్నట్టు. ఈ పాద పూజ వర్కౌట్ కాగానే ఇక అన్ని సెట్ అవుతాయి అనే ఒక భావనతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే ప్రయత్నం అయితే కనబడుతుంది. ఇక దీనితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలలో చాలా వరకు కూడా ఏమేం జరుగుతున్నది, ఏమేం కథ అనేది మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవ విషయాలను కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశానికి సంబంధించి ఎక్కడి పోయినా అధికారులు అనే వ్యక్తులు ఎట్లా చేస్తారు అంటే ప్రతి అంశానికి సంబంధించి కేవలం పాద పూజలు ఇది అలవాటుగా మారిపోయింది. ఆ తర్వాత అధికారులకు సంబంధించి VRSలు తీసుకొని మళ్ళీ పార్టీలో చేరిన వీళ్ళు అధికారులుగా పనిచేస్తున్నారా లేకపోతే రాజకీయ నాయకులుగా పనిచేస్తున్నారా అనేది చాలామంది ప్రజలకు కూడా క్లారిటీ లేదు. ఇలాంటి నేతలు, ఇలాంటి అధికారులు చాలా మందే ఉన్నారు. దాంట్లో ఏమున్నది రైట్. ఇక మరో అంశం, ఆ పేరు ఏంది
పేరు తహసీల్దార్ది, పవర్ కలెక్టర్ది. ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ. పాస్ పుస్తకాలపై తహసీల్దార్ సంతకం చేస్తున్న కలెక్టర్. ధరణి మాడ్యూళ్లలో అనేక వింతలు. 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న తప్పు జరిగితే కోర్టెక్కాల్సింది తహసీల్దారే. నేటికి గుర్తించని CCLA సర్కార్. ధరణితో భూ సమస్యల పరిష్కారం మాటేమిటో కానీ కొత్త పంచాయతీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు రైతులకే చుక్కలు చూపించిన ఫోల్టర్ ఇప్పుడు తహసీల్దార్లకు ఓ రేంజ్లో వణికిస్తున్నది. ధరణిలో ఏ టు జెడ్ కలెక్టర్లదే బాధ్యత అని ప్రభుత్వం డకా వాయించి మరీ చెప్తున్న కలెక్టర్లు జారీ చేస్తున్న పట్టా పాస్ పుస్తకాల మాత్రంపై తహసీల్దార్ల సంతకాలు ఉంటున్నాయి. ఎవరైతే ఫైలు అప్రూవల్ చేస్తారో వారి సంతకమే ఉండాల్సిందిగా ఉండగా ధరణిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. అప్రూవల్ కలెక్టర్ ఇస్తున్న సంతకం మాత్రం తహసీల్దార్దే ఉంటున్నది. భవిష్యత్తులో కోర్టు చిక్కులు వస్తే తహసీల్దార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అన్ని పనులు కలెక్టర్లే చేయాలన్న ఆలోచన అసంబద్ధమైనదని రెవెన్యూ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా 2.5 ఏళ్లుగా లక్షలాది పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి పై కలెక్టర్లు యథేచ్ఛగా తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు పెడుతుండడం రెవెన్యూ అధికారులలో చర్చనీయాంశంగా మారింది అని కూడా చూడొచ్చు. మొత్తానికి ధరణి నువ్వు తెచ్చిన బ్యూటీ ఆఫ్ ధరణి ఫోల్టర్. తహసీల్దార్లు తిరస్కరించిన ఫైళ్లను కలెక్టర్లు అప్రూవల్ చేస్తే సమస్య ఎవరికి, ఎవరు బాధ్యులు? సంతకాలు తహసీల్దార్లవే ఉన్నప్పుడు కోర్టు చిక్కులు ఎదుర్కోవాల్సింది వారే కదా. నిజానికి అన్ని పనులు కలెక్టర్లతో చేయించాలన్న ఆలోచన అసంబద్ధం. ధరణిలో తహసీల్దార్ల నుంచి రిపోర్ట్లు తెప్పించుకోవాలని లేకున్నా ఆ పనిని చేస్తున్న కలెక్టర్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. మొత్తానికి ఏంది అంటే ఈ పంచాయతీ ఇక్కడితో ఆగదు. పాస్ పుస్తకాలపైన కలెక్టర్ల సంతకం ఏది ఎంఆర్ఓలు తహసీల్దార్లు సంతకం చేస్తున్నారు, కలెక్టర్లు చేయాల్సిందన్న చోట రేపు పొద్దుగాల ఈ ధరణికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చి కోర్టుకు వెళ్తే ఈ పంచాయతీ ఎవరికి ఉంటుందో తెలుసా? ఎంఆర్ఓలు మొత్తం తిరగాలి, తహసీల్దార్లు ఉంటారు కదా వాళ్ళందరూ తిరగాలి. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఈరోజు ధరణి ఫోల్టరు అని మొత్తుకుంటే ప్రతి జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ దగ్గర పెండింగ్లో అప్లికేషన్లు ఉన్నాయి. దాదాపుగా లక్షలకు పైగా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఉన్నదనేది వాస్తవం. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే 1,00,000కు పైగా చాలామంది కూడా కోర్టులో కేసులు వేసిన దాఖలాలు కూడా కనబడ్డాయి. ఆఖరికి రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే 20 సమస్యలు ఉన్నాయి అనేది హైకోర్టు మొట్టికాయలేసింది. దాంతో పాటుగా వీళ్ళు మంత్రి ఉపసంఘం ఒకటి వేసుకున్నారు. ఆ సంఘానికి సంబంధించి 50 సమస్యల లోపాలు ఉన్నాయని కూడా చెప్పిన పరిస్థితి. అయినా ధరణి విషయంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా క్లారిటీ కనబడతలేదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వాస్తవికంగా ఎందుకు దీనిని ఈ విధంగా చేస్తున్నారు అనేదే చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నిజంగా మనం మాట్లాడుకుంటే అసలు ఏం జరుగుతున్నది, ఎట్లున్నది ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఎందుకు అంటే ధరణి ఫోల్టర్తోని ఎవరు దగా చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ ధరణి ఫోల్టర్ తెచ్చినాం, ధరణి ఫోల్టర్ ద్వారా రైతు బంధు కానీ రైతు బీమా పడుతుంది. రేపు పొద్దుగాల ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసినా, ధరణిని రద్దు చేసినా అలాంటి రైతు బంధు రైతు బీమా రాదు అనే ఒక ప్రకటన కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నాడు. వాస్తవానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసినా ఖచ్చితంగా కూడా అది ప్రభుత్వాలు మారినప్పుడు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు గతంలో చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి 108 పెట్టిండు, ఇప్పటి వరకు కొనసాగుతలేదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఏంది అంటే ధరణి ఫోల్టర్తోని కేవలం ఆ పట్టా ఉన్నది కదా ధరణి పాస్బుక్, ఆ పట్టా పాస్బుక్ పైన సంబంధించిన కేవలం కవర్ పేజ్ కలర్ మారింది తప్ప సమస్యలు మారలేదు. ఆనాడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, కార్యదర్శులు విఆర్ఓల చుట్టూ మనం తిరిగినాం. కానీ ఈ రోజు జరుగుతున్న వాస్తవం ఏందో తెలుసా? కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం అంతే. డిస్టెన్స్ పెరిగింది, అధికారులు పెద్దసారి దగ్గర తిరుగుతున్నాం అనేది వాస్తవమైన విషయం. ఇప్పటి వరకు మీరు చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. ఈరోజు రేపు తహసీల్దార్ది ఇక చూడరు, ఇక్కడ చాలా క్లారిటీగా పేరు తహసీల్దార్ది, పవర్ కలెక్టర్ది అనే విషయానికి సంబంధించి మీరు చూసిరు. అంతకుముందు నేను అనేక సందర్భాలలో కూడా చెప్పిన, ప్రజలారా ధరణి ఫోల్టర్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, వీళ్ళు ఒక సంఘం వేసిళ్ళు, గ్రామాలలో కూడా వస్తానని చెప్పిరు, వచ్చి అక్కడ పరిష్కరిస్తాం, వాటి గురించి అవగాహన కూడా కల్పిస్తామని చెప్పిళ్ళు. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిన మాట ఎక్కడ కూడా నిలబడని పరిస్థితి కూడా కనబడింది. సో నేనేం చెప్తున్నా అంటే ధరణి ఫోల్టర్ను ఆ ఒక్క పేరుతో ఎందుకు ప్రజలను దగ్గర చేస్తున్నారు? ఆ సమస్యలను ఎందుకు ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సమస్యలు లేకుండా ఎందుకు చేయలేకపోతుంది? ఏనో చోటు ఉంటాయా ధరణి అన్నం కుండయా అనే ముచ్చట కాదు. ఇది పేద ప్రజలకు సంబంధించి చాలా మధ్యతరగతి పేద ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు తెస్తున్నది. ఈ రోజు ప్రజలకే కాదు, ఇప్పుడు ఎంఆర్ఓలకు కూడా ఇది తలకాయ నొప్పిగా మారిన పరిస్థితి కూడా కనబడుతుంది. రేపు పొద్దుగాల ఏదన్నా అయితే ఇప్పుడు కోర్టుకు పోవాల్సింది, కోర్టుల చుట్టూ తిరగాల్సింది తహసీల్దార్లు. ఇక దానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏడు దాకా పోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక మొత్తానికి మరొక అంశానికి పోదాం.
ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. అమిత్ షా టూరు రద్దయింది. ఎందుకంటే ఖమ్మం సభ పైన పూర్తి స్థాయిలో కూడా బిఫర్ జామ్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. పబ్లిక్ మీట్ని ఏర్పాట్లను నిలిపివేసిన బీజేపీ శ్రేణులు పర్యటన రద్దుతో కార్యకర్తల నారాజు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి బీఫరాంజ్ తుఫాన్ కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ రద్దయింది. ఖమ్మంలో సభ నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేయగా అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా తెలవడంతో ఆ పనులను నిలిపివేసేయాల్సి వచ్చింది. ఫలితంగా కార్యకర్తలు నారాజు అయినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఎందుకు రద్దయింది ఏం కథ అంటే అక్కడ తుఫాను వస్తుంది, తుఫానుకు సంబంధించిన కారణాలతోనే రద్దు చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రకాలుగా ఒకసారి చూడండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఖమ్మంలో గురువారం నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభపై బిఫర్ జామ్ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. ఖమ్మం సభ ఏర్పాట్లను నిలిపివేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. దీంతో సభ ఏర్పాట్లను నిలిపివేశారు. షా పర్యటన రద్దు కావడంతో శ్రేణులు డైలమాలో పడ్డారు. దీంతో కార్యకర్తలు కాస్త నారాజు అయినట్లుగా కూడా తెలుస్తుంది. సభ రద్దయితే శ్రేణులు ఢీలా పడతారని, అందుకే హైదరాబాద్ పర్యటన లేకపోయినా సరే నేరుగా ఖమ్మం సభకు రావాలని తెలంగాణ బీజేపీ నేతలు షా కార్యాలయానికి రిక్వెస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అమిత్ షా తొలుత 15న తెలంగాణకు వస్తారని చెప్పారు, కానీ షెడ్యూల్ మార్చుకున్నారు. బుధవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకొని బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవడంతో పాటు సినీ దర్శకుడు రాజమౌళి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కలవాల్సి ఉంది. ఆపై హైదరాబాద్ నుంచి బయలుదేరి భద్రాచలం రామ్లోరి దర్శనం చేసుకుని ఖమ్మం సభకు బయలుదేరాల్సి ఉంది. కానీ బిఫర్ జామ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా అమిత్ షా పర్యటన రద్దయింది అంటూ కూడా ప్రధానంగా చూస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తా. తెలంగాణ బీజేపీకి సంబంధించి వాస్తవ విషయాలను నేను ఒకసారి బయట పెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈయన ఎవరు, పక్క రాష్ట్రానికి సంబంధించి ఈ దేశానికి కేంద్ర హోంమంత్రి గారు. అంటే నేను వారి యొక్క జన్మస్థలానికి సంబంధించి చెప్తున్నా. ఇది ఏంది అనేది ఒకసారి మీరు చూడండి. ఇది ఏంటి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆల్రెడీ కర్ణాటక ఎన్నికలతోని ఢీలా పడి ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ కాస్త పుంజుకున్న పరిస్థితి మనందరికీ తెలుసు. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్కు సంబంధించి చాలా క్లియర్ కట్గా వేగవంతంగా కూడా పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణ మీద వడదురా బాబో అని చెప్పినా కూడా లేదు తెలంగాణ ఎన్నికల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం చూపుతుంది అని చాలామంది విశ్లేషకులు వాదించారు. అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగింది. వాస్తవికంగా అమిత్ షాకు సంబంధించి ఏం జరిగింది అన్న అంటే ఇప్పుడు అమిత్ షా వచ్చి ఖమ్మం సభ సక్సెస్ అయితే కాస్త తెలంగాణలో మరొకసారి పురుడు పోసుకోవడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో జోష్ వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి జరిగిన ఎఫెక్టు ఇప్పటి వరకు కూడా కోలుకోలేకపోతున్న పరిస్థితి కూడా మనం చూసాం. కర్ణాటక ఎన్నికల ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ప్రభావం చూపుతుంది అని కూడా చెప్పిన లేదు కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండబోదు అని చెప్పారు. కానీ వాస్తవికంగా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద పడడంతో భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడున్న జోష్ చాలా వరకు తగ్గింది. ఒక్కటేసారి మొత్తం గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఉంటే ఎంత శాతం అంటే 100% ఫుల్ జోష్లో ఉన్న కార్యకర్తలు ఇప్పుడు సడన్గా 45కి వచ్చిరండి, 45% వచ్చిళ్ళు. ఎందుకు వచ్చిళ్ళు అంటే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అదొక మైనస్గా జరిగిపోతే ఇప్పుడు మరొక అంశం కూడా మారింది. ఏంటి అంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు అమిత్ షా పర్యటన. అమిత్ షా గారు ఇప్పుడు తెలంగాణకు రాకపోవడం వల్ల జరిగిన పెను విపత్తు ఏంటో తెలుసా? ఆల్రెడీ ఇప్పటికే గ్రాఫ్ పడిపోతుంది బీజేపీది. ఈ బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో ఇప్పుడు జరిగిన అంశాలకు సంబంధించి మరింత లోతుగా రోజుకు గ్రాఫ్ డౌన్ అవుతున్న పరిస్థితి కూడా కనిపించింది. సో ఇప్పటి వరకు మనకి ఏం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగిన సంకేతం ఏంది? కర్ణాటక ఎన్నికలు ఎప్పుడైతే వచ్చినాయో, కర్ణాటక ఎన్నికలలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందో ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం మీద పడ్డ తర్వాత జరిగిన ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ జరిగిన కాంగ్రెస్ కు సంబంధించి ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద పడిన తర్వాత ఒక్కసారిగా కూడా బీజేపీ గ్రాఫ్ డౌన్ అయింది. అయితే ఈ బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా ఏం జరిగింది అంటే ఇక్కడ బీజేపీకి ఒకటి లిక్కర్ స్కామ్ అనే ఒక తలకాయ నొప్పి కూడా వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్ అనేది కవితకు సంబంధించి సేవ్ చేసిళ్ళు. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది కూడా ఒక ప్రచారం కూడా చేసిళ్ళు. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేయడంతో ఏం జరిగిందంటే అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు బీజేపీ గ్రౌండ్ మరింత పడిపోయిన పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన అంశం ఏంటంటే బండి సంజయ్ పోరాటం కానీ లేకపోతే ఇక్కడ ఆ కొత్త పాత నేతలకు సంబంధించి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరో అంశం
అంశం ఏంటంటే ఇటు ఈటల రాజేందర్కు సంబంధించిన ఎపిసోడ్ కూడా చూసినాం. ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్తున్నాడు. ఈటల రాజేందర్కు సంబంధించి ఏంది ఆ ప్రచార కమిటీ చైర్మన్గా రాబోతుంది, రాష్ట్ర అధ్యక్షుడిగా రాబోతున్నాడు, లేకపోతే సీఎం అభ్యర్థిగా రాబోతున్నారు అంటే ఈటలకు యాంటీ బీజేపీ ఎవరైతే ఉన్నదో ఈ యాంటీ బీజేపీ పూర్తి స్థాయిలో మీటింగులు పెట్టి లెవెల్ ఆధ్వర్యంలో జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా ఉద్యమకారులం, మేము ఎప్పటి నుంచే ఉన్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. అంటే ఓవరాల్ గా మీరు ఒకసారి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి రోజు తన గ్రాఫ్ డౌన్ ఎలా పడిపోతుందో కూడా మీరు చూస్తున్నారు. అయితే ఎందుకు పడిపోతున్నది అంటే అది స్వయంకృత అపరాధం అనే చెప్పవచ్చు. ఎట్లా అంటే వీళ్ళు సభ పెట్టకున్నా పర్వాలేకుంటుండే, ఇప్పుడు సభ పెట్టి అమిత్ షా రాకపోవడంతో చాలా ఇబ్బందులు. ఇప్పుడు వీళ్ళు ఏమని రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా కూడా ఇదొకటి జరిగింది. రెండోది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాజకీయాలలో ఆల్రెడీ జరిగిన చాలా అంశాలను కూడా మనం చూస్తున్నాం. అందుకే నేనేం చెప్తున్నా అంటే ఒక చిన్న క్లారిటీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా పోరాటాలు చేయడానికి ప్రయత్నం చేసింది, ఎట్లనైనా అధికారంలోకి రావాలి, అది ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కానీ ప్రజలలో నిత్యం ఉండడానికి, మీడియాలో నిత్యం మెలగడానికి ఒక ఆయుధంగానైతే వాడుకున్నది. కానీ ఇప్పుడు అదే ఆయుధం మరి ఎందుకు డౌన్ అయింది అనేది కూడా తెలియలేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయే లెవెల్కి వచ్చింది. సో ఇప్పుడు కార్యకర్తలలో జోషి కాదు, ఉన్న కార్యకర్తలను ఉన్న లీడర్లను కాపాడుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయంటూ కూడా కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం, 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, టైం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్కు స్పాన్సర్గా బీఆర్ఎస్, 30 మంది అభ్యర్థులకు ప్రతి నెల డబ్బులు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడ్డది. ఒకసారి మీరు ఆలోచించాలి, దీని గురించి చాలా క్లియర్ కట్గా ఉన్నది మన దగ్గర సమాచారం. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా నేను చెప్తా. ఇక్కడ రైట్ ఏం చేస్తున్నారంటే మైండ్ గేమ్. మీకు తెలుసు కదా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా క్లారిటీగా మైండ్ గేమ్ ఆడతారు. మీకు తెలుసో లేదో నాకు చాలా క్లారిటీగా తెలుసు. మైండ్ గేమ్ చాలా మంచిగా ఆడతాడు. ఏదన్నా చెయ్యాలి అనుకుంటే మొదగాల లీకులు ఇస్తారు, ఓకే ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందనుకో దాన్ని కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు అదే జరిగింది, బీజేపీ అలాంటి మైండ్ గేమే ఆడుతున్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఒకసారి చూడండి, 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, టైం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్కు స్పాన్సర్గా బీఆర్ఎస్, ఇది ఎవరు చేసిల్లు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు నలుగురు కార్పొరేటర్లు టచ్లో ఉంటే మాకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. వారు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. కుతుబుల్లాపూర్ బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారని, కాంగ్రెస్ కు స్పాన్సర్ గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక ఉప ఎన్నికలకు డిపాజిట్ రాని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని కూడా ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ కు 2 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. హిందువుల గురించి బరాబర్ మాట్లాడతానని, తన వల్లే కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు భాగ్యలక్ష్మి దేవాలయం బాట పట్టాయని పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ అవుట్ అయిందన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని సంజయ్ ప్రజలను కోరారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా అవినీతికి పాల్పడిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని కూడా వ్యాఖ్యానించారు. అవినీతి పనులను మోడీ ప్రభుత్వం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పార్టీలతో సంబంధం లేకుండా అవినీతి పనులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యా వైద్యం అందిస్తానని కూడా హామీ ఇచ్చారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. చెప్పిన కదా, మొత్తానికి ఇక్కడ ఏంది అంటే మైండ్ గేమ్ స్టార్ట్ అయింది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి. నేను ఈ మాట చాలా క్లారిటీగా చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళు చేసే అంశానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు అంటే అది మొన్నటి వరకు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా క్లారిటీగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక చిన్న వ్యూహాన్ని వండిన. మొన్నటి వరకు ఏమనుకున్నారు అంటే కార్పొరేషన్ చైర్మన్లు కానీ దాంతోపాటుగా ఇప్పుడు కార్పొరేటర్లు కానీ చాలా క్లారిటీగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే ఎట్టి పరిస్థితులలోనూ ఇక్కడ మీకు టికెట్లు ఇవ్వడానికి ఆస్కారం లేదని కేటీఆర్ కుండబద్దలు కొట్టిల్లు. ఇన్నాళ్ళు ఏం చేసిల్లంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఉప్పలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ కొన్ని ఏరియాలలో కార్పొరేటర్లు కానీ ఇతర మేయర్లుగా పనిచేసిన వాళ్ళు మాజీలు కానీ వాళ్ళందరూ ఏం చేసిల్లంటే ఎమ్మెల్యే టికెట్ల కోసం చాలా ప్రయత్నించారు. ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నించడంతో జరిగిన ఏంది అంటే కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు, వీళ్ళకు కుండ బద్దలు కొట్టేసిండు. ఎవ్వరు మీరు ఆశ పెట్టుకోవద్దు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇబ్బందులు పెట్టద్దు అని చెప్పడంతో సో సిట్టింగ్ల మీద ఆశలు పెట్టుకున్నారు. మీరు మనం అనుకున్నట్టుగా ఎంతమంది ఒక 10 నుంచి 20 సీట్లు మారుస్తే సరిపోతుంది అనుకున్నారు. ఎలాంటి వాళ్ళను అంటే మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు శైలేష్ డైరీ ఫామ్కు సంబంధించి దుర్గం చిన్నయ్య మంచిర్యాలకు సంబంధించిన ఒక ఎపిసోడ్ కొనసాగుతుంది కదా ఢిల్లీలో సిబిఐకి ఇతరత్ర. సో అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని సార్ ఏం చేసిండంటే ఎవరెవరిని ఏ
టైంలో ఉంచాలని చూసినాం. సో ఇప్పటి వరకు 28 మంది బీజేపీలోకి టచ్లో ఉన్నారు అనే మాట కంటే ఇంకొక మాట అనుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే బీజేపీ వాళ్ళే వేరే పార్టీలోకి టచ్లో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈటెల రాజేందర్కి సంబంధించిన ఎపిసోడ్ చూసాం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీలోకి నిజంగా 25 మంది ఎమ్మెల్యేలే టచ్లో ఉండగలిగితే ఈరోజు ఎవరు ఉండగలగాలి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు ఆల్రెడీ ఎప్పుడో భారతీయ జనతా పార్టీ కండో కప్పుకోవాలి. కప్పుకోలేదు అంటే కారణం ఏంటో అనేది కూడా మీరు ఆలోచించాలి. రైట్, ఇది ఎపిసోడ్. ఇక మరో అంశం, అధ్యక్షుడి మార్పా ఛాన్సే లేదు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి. ఎందుకు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలోనే కూడా మోడీ చాలా క్లారిటీగా చెప్పిండు. దాంతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా కూడా చెప్పిన పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు బండి సంజయ్ కొనసాగుతాడు అంటూ కూడా చెప్పిన తరుణం అయితే చూసాం. మొత్తానికి అదే జరిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక కేసీఆర్ కేటీఆర్ను చంపినా తప్పలేదు, అసెంబ్లీలలో చెట్టుకు ఊరేయాలి, దివాలా తీసిన కంపెనీకి ధరణి బాధ్యతల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇప్పుడు బలంగా పట్టుకున్న అంశం ఏంటంటే ధరణి 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 ధరణి. ఇది పేద ప్రజల పాలిట ఒక ఉసురులా మారిపోయింది. ఇది ప్రభుత్వానికి మైలేజ్ ఇచ్చే అంశం అనుకుంటున్నారు కానీ ఇది ప్రభుత్వానికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చేది. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయాన రేవంత్ రెడ్డి తన మాటలో చెప్పిన మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్కన సంతకాలు ఎవరు చేయాలి, దానికి సంబంధించి అప్రూవల్ ఎవరు చేయాలి, దానికి సంబంధించి ఏదైతే హైకోర్టు చెప్పినట్టుగా 20 అంశాలకు సంబంధించి 50 లోపాలకు సంబంధించి ఎలా అనేది కూడా ఇప్పటి వరకు చేయని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి సంబంధించి ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా చూడాలి. ఇక డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ అరెస్టు విడుదల. బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడిగా వెంకట్రామిరెడ్డి అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు కోర్టు హాజరు, బెయిల్ మంజూరు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి డెక్కల్ క్రానిక్ సంబంధించి ఏంది అంటే అరెస్టు చేసిళ్ళు, దాని తర్వాత బెయిల్పై విడుదల చేసిర్రు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏంది అంటే బ్యాంక్ ఫ్రాడ్ కేసులో డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డితో పాటు మరో ఇద్దరిని ఈడీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న ఆయన ఆస్తులను అటాచ్ చేశారు. ముగ్గురు నిందితులను బుధవారం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపి నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వెంకట్రామిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి గతంలో 12 బ్యాంకుల నుంచి 8,180 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఒక కెనరా బ్యాంక్ నుంచి 1,200 కోట్ల అప్పు తీసుకోగా కానీ వాటిని తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంక్ అధికారులు 2015లో సిబిఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సిబిఐ మోసపూరిత పద్ధతులలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లుగా నిర్ధారించారు. అప్పుగా తీసుకున్న వేలాది కోట్ల సొంతానికి వాడుకున్నట్లుగా తేల్చేశారు. అంతేకాకుండా మనీ లాండరింగ్ కు పాల్పడినట్టుగా గుర్తించారు. నిందితులకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘించి నిర్ధారణకు ఈడీ ఆఫీస్ గతంలో కూడా వెంకట్రామిరెడ్డికి చెందిన 386 కోట్ల విలువైన ఆస్తులను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని వెంకట్రామిరెడ్డితో పాటు డెక్కన్ క్రానికల్ సిబిఐకు సంబంధించిన పనిచేసిన అయ్యర్ ఆడిటర్ మనీతో పాటుగా వెంకట్రామిరెడ్డి తమ్ముడు వినాయకర్ రవిరెడ్డిని కూడా అధికారులు ఆదేశించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఏం జరుగుతుంది, ఏం జరగదు, వీళ్ళని అరెస్టు, విడుదల ఇవన్నీ జరుగుతుంది. అదే సామాన్యుడు ఒక 50,000 లక్ష అప్పు తీసుకోమని వాని ఇంటి తాళాలు బద్దలు కొడతారు, ఆగమాగా ఉంటుంది. మళ్ళీ తెరపైకి యూనిఫామ్ సివిల్ కోడ్ అభిప్రాయాలు చెప్పాలని ప్రజలు, మత సంస్థలకు లా కమిషన్ పిలుపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక వైద్య రంగంలో మార్పులు, ఇందులో బెస్ట్ ప్లానింగ్ అవసరం, పబ్లిసిటీ మోర్ ఇంపార్టెంట్, ప్రతిపక్షాలవి తిట్లు మనవి కిట్లు, పల్లె పట్టణ ప్రగతితో వ్యాధులకు తగ్గుముఖం, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నిమ్స్లో కొత్త బ్లాక్ నిర్మాణానికి భూమి పూజ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలా ఇంకొక అంశాన్ని కూడా చేయబోతున్నారు. ఇలా నాగపూర్కు కూడా పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక సంచలనాలు స్టార్ట్ అయితే మీరే చూడుర్రి. ఇక్కడ భూమి పూజ చేస్తాడు కదా ఎవరు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం పక్కన పెడితే చాలా ఆసుపత్రులకు సంబంధించి ఏది నిమ్స్ కావచ్చు, లేకపోతే వరంగల్ దగ్గర ఉన్న ఎంజేఎం కావచ్చు, ఆ పక్కనున్న జైలు కూలగొట్టి కట్టాల్సిన అవసరం ఏమున్నది అనేది కూడా ఇప్పటి వరకు విపక్షాలు ప్రశ్నించకపోవడం ఎంత శోచనీయం అంశం అంటే మీరే ఆలోచించండి. ఇక గులాబీలో టెన్షన్, ఐటీ దాడులతో పరశాన్, పలువురు నేతలు ఇంట్లో ఆఫీసులలో సోదాలు. గతంలో హెచ్చరించిన కేసీఆర్ ఎన్నికలకు ముందు రైట్స్ గుబులు, ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందనే భయం, ఫండ్స్ మొబిలైజేషన్కు తిప్పలు, అలర్ట్ అవుతున్న సిట్టింగ్లు, ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వద్ద ఇంటి వద్ద ఐటీ అధికారులు అంటూ కూడా చూడొచ్చు. ఐటీ రైట్స్, ఎంపీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైల మర్రి జనార్దన్ రెడ్డి ఇండ్లు ఆఫీసులలో బీఆర్ఎస్
బీఆర్ఎస్ నాయకుడు కొండపల్లి మాధవ్ గృహంలోనూ కీలక పత్రాలు హార్డ్ డిస్కులు స్వాధీనం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. చెప్పిన కదా మనం ఒకటి ఏంది అంటే గులాబీ పార్టీలో ఖచ్చితంగా గతంలో కేసీఆర్ చెప్పిండు, అంతకుముందు కేటీఆర్ చెప్పిండు, చాలా క్లియర్ కట్ గా చెప్పిండు. ఎన్నికలకు ముందుకు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇండ్ల మీద ఐటీ రైట్స్ జరిగితే ఖచ్చితంగా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి గులాబీలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. దీంట్లో భాగంగా ఏం జరుగుతున్నది ఎట్లా అంటే కూడా చూడొచ్చు. ఎందుకంటే చాలా క్లియర్ కట్ గా చెప్పి ఈసారి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 400కు పైగా మంది పైన కూడా ఐటీ రైట్స్ ఇక్కడ చేయడానికి వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ పైలతో పాటుగా శేఖర్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి ఇంటి మీద అటు కేంద్ర బలగాలు ఈసారి ఐటీ రైడ్ చేసింది తెలంగాణకు సంబంధించిన అధికారులు. ఒరిస్సా, ఢిల్లీ నుండి వచ్చి మరి కూడా రైడ్స్ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగింది. దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి కేటీఆర్ చెప్పినట్టుగానే జరిగింది అని చెప్పడంలో ఇంకో డౌటే లేదు అని చెప్పడంలో ఆలోచించవచ్చు. ఇక దాంతో పాటుగా మరొక ప్రధాన అంశం, ఉద్యోగుల లైట్ తీసుకోండి, వారు మనకు ఓటేస్తారా, వారితో పొలిటికల్ ప్రయోజనం లేదు, పిఆర్సీ లాంటివి ఇచ్చిన నో యూజ్, వారి సమస్యలపై వారికి ఆసక్తి లేదు, సర్కార్ మధ్యలో ఇదే భావన, ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని చెప్పుకుంటూనే రివర్స్ స్టాండ్, ఉద్యోగ సంఘాల నేతలలో నో రియాక్షన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగానే వారిని పట్టించుకోవడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. వారికి ఎన్ని ప్రయోజనాలు కల్పించినా పొలిటికల్ గా యూజ్ ఉండదని, అందుకే పిఆర్సీ, సిపిఎస్ రద్దు, ట్రాన్స్ఫర్ తదితరుల జోలికి వెళ్ళొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ముఖ్యంగా టీచర్ల పేర్లు వింటేనే అధికార పార్టీ లీడర్లు రగిలిపోతున్నారు అంటూ కూడా టాక్ అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేశాను. చెప్పలే కేసీఆర్కు సంబంధించి తనకు ఓటు బ్యాంకు మాత్రమే కావాలి, సమస్యలను క్లియర్ చేయడం, సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు క్లియర్ చేద్దాం, వాళ్ళు వేసినా ఏకపోయినా మన వాళ్ళు అని చెప్తారు కదా. అసెంబ్లీలో ఒక మాట చెప్పారు, ఎవరు అంటే మన పెద్దన్న కేటీఆర్ అన్న, కల్వకుంట్ల తారక రామారావు అన్న ఒక మాట చెప్పిండు. తెలంగాణకి సంబంధించి రైట్ మీరు అన్నట్టుగా ఏంది అంటే కుటుంబ పాలన అంటే తెలంగాణ 4 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అన్నారు. మరి ఈ 4 కోట్లలో ఉద్యోగ సంఘాలు లేరా సారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రధానంగా కూడా మనం చూసుకుంటే ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నా అంటే, ఇప్పుడు పిఆర్సీ కానీ సిపిఎస్ రద్దు కానీ ట్రాన్స్ఫర్ల జోలికి వెళ్ళొద్దని ఎందుకు ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పిందంటే, ప్రభుత్వ ఉద్యోగులలో భయంకరమైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. ఎందుకు అంటే ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఓటు వేసే ఆసక్తి చూపడం లేదని వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వేలోనే తెలిసింది అనేది ప్రధానంగా చూడొచ్చు. ఎందుకు అంటే కేసీఆర్ మీద వాళ్ళకి అంత ఘోరమైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది మీరే చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఏంది అంటే ప్రతిసారి రాజకీయ వ్యవస్థలో కానీ దేంట్లోనైనా మార్పు కోరుకుంటారు సహజంగా వాళ్ళ. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోతే, అర్థమైపోతే, సో ఇది ఇట్లా జరుగుతుంది, రేపు మన భవిష్యత్ ఇది అని కూడా అంచనాకు వస్తారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ కూడా ఎవ్వరు కూడా ఓటు వేసే పరిస్థితి కనబడతలేదట. సో వాళ్ళని పట్టించుకోకర్రీ, లైట్ తీసుకోర్రి అని చెప్పిన. ఇక మన ఉద్యోగ సంఘాలు ఏమైనా చేస్తే, ఏమన్నా జరిగితే పాల ప్యాకెట్లు పోయాలి, కొబ్బరికాయలు కొట్టాలి, ఏంది మొత్తం ఆగమగం చెప్తాయి కేసీఆర్. కానీ ఇక్కడ ఏంది అంటే ఈ తప్పు ఎవరిదో తెలుసా? పాపం ఉద్యోగ సంఘాల నేతల తప్పు వల్ల ఈరోజు బలవుతున్నది ఉద్యోగాలు. ఎందుకంటే వాస్తవమైన విషయం రైట్. అబ్బా సారీ. నేడు పల్లె ప్రగతి దినోత్సవం, పల్లె ప్రగతి డొల్ల అవార్డులకు, సర్కారుకు అవమానాలు, సర్పంచ్లకు, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహం, వట్టి మాటేనా? ట్రాక్టర్ కీస్తీలకు పైసలు లేక పంచాయతీలు పర్షాన్. ఇక ఆత్మహత్య చేసుకున్న 90 మంది సర్పంచులు, కేంద్ర ప్రభుత్వం స్కీమ్లు ఫండ్స్ ఇతరాలకు డైవర్ట్, గ్రామీణ ఉపాధి హామీ నిధుల ఖర్చులలో గోల్మాల్, పబ్లిసిటీ స్టంట్గా ఆ రైతుల కళ్ళాలు, వేదిక అలా నిర్మాణం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చెప్తా. ఈ రామగోస మామూలుగా ఇగో ఇక్కడ కనబడుతున్న ట్రాక్టర్ను ఒకసారి చూడండి అన్న, ట్రాక్టర్ను మంచిగా చూడరు మీరు, ఎందుకంటే ఆ ట్రాక్టర్తో పని ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ను చూసారు కదా, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశం ఏంటంటే ఈ ట్రాక్టర్కు కీస్తీ కట్టలేని పరిస్థితులలో ఉన్నది. ఒక్కసారి కనుక మన స్టోరీని చూద్దాం. పల్లె ప్రగతి పేరుతో గ్రామాలకు అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రభుత్వం గొప్పగా కూడా చెప్పుకుంటున్న అరవకొర సౌకర్యాలతో ప్రజలను నెట్టుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, రివార్డులు, ప్రశంసల సంగతి ఎలా ఉన్నా గ్రామీణ ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. రాష్ట్రంలో పల్లె ప్రగతి 2019లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 13,528 కోట్లను ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం చెప్పుకున్న రోడ్ల మినహా ఇతర సౌకర్యాలు పెద్దగా మెరుగుపడేది ఏమీ లేదు. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె
ప్రకృతి వనాలు, పల్లె పంచాయతీకి ఒక ట్రాక్టర్ లాంటి అనేక అంశాలను ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏకరవు పెడుతూ పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహిస్తుంది. కాగితాల మీద కనిపించిన ప్రగతి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి పల్లెలలో ప్రగతి జొల్ల, అవార్డుల సర్కారుకు అవమానాలు, సర్పంచులకు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహం, ఒట్టి మాటే. సకాలంలో విడుదల కానీ రాష్ట్ర సర్కార్ నిధులు, ట్రాక్టర్ కిస్తీ పైసలు లేక పంచాయతీలకు పరిశాన్. ఆత్మహత్య చేసుకున్న 90 మంది సర్పంచులు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్లకు సంబంధించి ఇతరాలకు డైవర్ట్ చేసిలు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చిక్కులు. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో గోల్మాల్. పబ్లిసిటీ స్టంట్గా రైతు కల్లాలు, వేదికలు. మొత్తానికి సర్పంచులు ధర్నాలు, ఆత్మహత్యలు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధి అంటూ గొప్పగా చెప్పుకుంటూ సర్పంచులు మాత్రం పూర్తిగా విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి ధర్నా చేశారు. అధికార పార్టీకి చెందిన వారు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి 5న ఇందిరా పార్కులో జరిగిన మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టడంతో సర్పంచ్లే వారి సొంత జాగాలను ఖర్చు పెట్టారు. కానీ ప్రభుత్వం నుంచి ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో అప్పుల పాలయ్యారు. చాలా మంది సర్పంచులు వారి పదవులకు రాజీనామా కూడా చేసిన పరిస్థితి. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. సర్పంచులకు అండగా కూడా కాంగ్రెస్ పార్టీ ధర్నాలో పాల్గొన్నది అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి నామరూపాలు లేకుండా పోయిన ఓ పల్లె అంటూ కూడా చూడొచ్చు. పాత ఇళ్లను కూల్చి కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే ప్రణాళికలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని చిన్నయ్యపల్లి గ్రామం నామరూపాలు లేకుండా పోయింది అంటూ కూడా చూడొచ్చు. ఈ గ్రామంలో 48 చెంచు కుటుంబాలకు ఇండ్లు అధికారులు నేలమట్టం చేశారు. కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అతి లేదు. 3 ఏళ్లుగా ప్లాస్టిక్ టెంట్లతో బతుకులు ఏడుస్తున్నారు. పల్లె ప్రగతి స్కీమ్తో అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా సొంతంగా కట్టుకున్న ఇంద్రమ్మ ఇండ్లు సైతం ధ్వంసమయ్యాయి. ఆ కుటుంబాలకు నిల్వ నీడ లేకుండా పోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది సారు మీ యొక్క పరిపాలనలో జరుగుతున్న అద్భుతం. ఉన్న ఇండ్లను గూలగొట్టి వాళ్ళు ప్లాస్టిక్ దాని మీద అదేంది అవి వేసుకుంటారు, టెంట్లు వేసుకొని బ్రతుకుతున్నారట. ఇక చెప్పు నీ సంగతి. ఇక నీ స్కీమ్లు, నీ స్కామ్లు, ఇక ఇవన్నీ ఉంటాయి. ఇక ఏం తక్కువ ఉన్నాయి అనుకుంటా. కేంద్రం నిధులను డైవర్ట్ చేసిన ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహం ఇస్తా అని చెప్పారు. గరిష్టంగా 15 లక్షలు ఇస్తా అన్నారు. ట్రాక్టర్కు ఈఎంఐ సుమారు 5,000 పైచీలకు ఉండే. అవార్డులేమో అధికారులకు, అవమానాలేమో సర్పంచ్లకు అయింది. దాంతోపాటుగా కొన్ని ఊళ్ళల్లో ఇగో ఈ చెత్తలు ఇదంతా మొత్తం తీస్తారు. హోరాహోరీ క్రీడా ప్రాంగణాలు అన్నారు. ఏమేమో చెప్పిళ్ళు, ఏమేమి చేసిండు. వైకుంఠ ధామాలు నిరుపయోగంగానే ఉన్నాయి. కేంద్రం నిధులతోని కల్లాలు అదోటి ఇదోటి చేసిరు. ఏడబోయింది మీ పాలన? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క సారి చెప్పిన పల్లెవనాలు లేకపోతే ఇతరత్ర అనుకోవచ్చు. ఇక దాంతోపాటుగా మరో పత్రిక పోదాం. ఆజ్ కీ బాత్. అట్లుంటది మా అయ్యగారి కథ. ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి రుణమాఫీ ఎగ్గొట్టాడు. ఉచిత ఎరువులు ఎగ్గొట్టాడు. పంట నష్టం పరిహారం ఎగ్గొట్టాడు. పంటకు మద్దతు ధర ఎగ్గొట్టాడు. సబ్సిడీలు ఎగ్గొట్టాడు. అయినా కూడా రైతులు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకునేలా చేస్తాడు. అట్లుంటది మరి మన దొరతోని. అరుణ్ రెడ్డి జబాష్. ఇది బరాబర్. మనం చెప్పినాం కదా, మొన్ననే చెప్పినాం. ఒక్క 5,000 మీకు చూపెట్టి నేనేమని చెప్తున్నా అంటే ఈ 5,000 కంటే 5,000 రూపాయల మద్దతు ధర పెంచమని చెప్పారు ఒక క్వింటాల్కు. అప్పుడు కేసీఆర్ అసలు రూపం బయటకు వస్తుంది. మీరు అనుకుంటారేమో కానీ అప్పుడు కనబడుతుంది అసలు. ఏంది వైద్యం మనిషిది ఎడతెగని బంధం. ఇక దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కూని ఆపరేషన్లు అప్పుడు ఎడవేయండి మరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి చూస్తే ఇదే జరుగుతుంది. ఇగో ఇది చూడరు ఏంది. సీఎంఆర్ బియ్యం ఇవ్వండి ప్లీజ్. పెండింగ్ మిల్లర్ల దేవుపిస్తున్న సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై అధికారులు. మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మిల్లుతో సహా 59 మిల్లులకు నోటీసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి సీఎంఆర్ బియ్యం అంటే ప్లీజ్ అంటూ కూడా చెప్తున్న అంశం కూడా కనబడుతుంది. ఇగో నేను ఈ ఒక్కసారి చూడండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 7 7 8 8 8. ఇగో ఇదే కథలు ఉంటాయి. ఇక చూడరు. ఇదో పేపరు. దాంతోపాటు ఇంకో పేపర్. ఇగో ఇదో పేపరు చూడురి. ఇక చూడురి. ఇవన్నీ ఘోరంగా ఉంటాయి వీళ్ళ ప్రకటనలు చూడురి. ఇక ఇవైతే ఇది ఈనాడు పత్రిక అంటారండి. ఇది ఫస్ట్ పేజ్ అండి. ఇగో ఇది సెకండ్ పేజ్ అండి. ఇది థర్డ్ పేజ్ అండి. చూడు యాడ్లు ఇవన్నీ జనాలను ముంచనీకే. ఇవన్నీ ఎట్లా ముంచుతారు అనేది కూడా చెప్తా. మరి అక్కడ మంచిగానే వచ్చినాయి కదన్నా, ఆ ర్యాంకులన్నీ వచ్చినాయి కదా అన్న అని చెప్తా ఉంటారు కదా. ఒకసారి ఇవన్నీ నేను చూపెడతా. దీంట్లో అసలు కథ ఏముంటుందో నేను చెప్తా. రైటా?
ఇది చూసిరు కదా. సరే, ఇక ఇది చూసిరు కదా మీరు. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. నా కొడుకును ఎక్కడో శ్రీ చైతన్య నారాయణకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాలలో తప్ప ఇంక మరెవ్వరికీ లేవు. ఇక ఇక్కడ రాసిన అంశాలను ఒకసారి చదువుతాం, మీకోసమైనా చదవాలి ఇది. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలియదు పాపం. చదువు అంటే అందరినీ ద్రాక్ష కాదు. మెడికల్ కళ నిజం, నిట్లో 20,658, మెడికల్ సీట్లు 8,973 ర్యాంకులు. ఓకేనా. ఒక గొప్ప ప్రణాళిక, క్రమబద్ధమైన శిక్షణ వల్లే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్యకు సాధ్యమైంది. ఎన్టీఏ ప్రకారం ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 20 లోపు ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాలలో ఒక్క శ్రీ చైతన్యకు తప్ప మరెవరికి దక్కలేదు. చూసారు కదా ఈ యాడు. సరే, నేనేమని చెప్తున్నా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ చదువుకునే విద్యార్థులు, వీళ్ళు ఇక్కడ చదువుతున్న అంశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళ యొక్క 10th మార్కులు కానీ ఇంటర్ బేస్డ్ కానీ ఇతరత్ర ఏవైనా చూడరు. ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు మెరిట్ స్టూడెంట్ను వాళ్ళని పట్టుకొచ్చి ఒక క్యాంపస్లో కూర్చోబెడతారు. అది ఓన్లీ అంటే ఇతర స్టూడెంట్ కంటే కాస్త చదువులో ముందున్న వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఒక క్యాంపస్లో ఆల్రెడీ వాళ్ళకు చదువు వస్తుంది, చాలా మేధావులు, క్లాస్ ఫస్ట్ అనేది వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళని తీసుకొచ్చి చేస్తారు. నేనేమంటున్నా అంటే ఒక ఆదివాసీ గిరిజన పల్లె నుండి ఓ తండా నుంచి ఎక్కడో మారుమూల పల్లెలలో చదువు అంటే ఇష్టం లేని వ్యక్తులను తీసుకొచ్చి చదివించి ర్యాంకులు చెప్పారు. నిజంగా అప్పుడు ఒప్పుకుంటా. నిజంగా మీరు మన తెలంగాణ భాషలో ఆ మాట అంటే మళ్ళీ భయపడతారు కానీ వద్దు. కానీ నేను చెప్తున్నా కదా, అంతగానం మీరు పెద్ద తోపులే అయితే మీ కాలేజీలు అంత తోపు కాలేజీలు అయితే తీసుకురారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళను ఆ విద్యార్థులను తీసుకొచ్చి చదివిపియండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. అవన్నీ ఫేక్ ప్రకటనలు, నేను చెప్తానే కదా, అన్నీ ఉత్తి ముచ్చట్లు. ఇవన్నీ మీరు నమ్మకుర్రి. అవంతా కేవలం ఒక 10-50 మందిని 20 మందిని చూపెడతారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు ఇప్పుడు ఉన్న 33 జిల్లాలలో అన్ని జిల్లాలకు వెళ్ళి ఎక్కడెక్కడైతే క్లెవర్ స్టూడెంట్లు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక బ్రాంచ్లు ఇచ్చి చదివించి వాళ్ళని తప్ప ఇంకెక్కడ కనబడదు. అదే శ్రీ చైతన్యాల ఫెయిల్ అయిన వాళ్ళు లీస్ట్ ఇవ్వమని చెప్పారు. ఒకసారి ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదేమో చెప్తారేమో చూడు. అంతే ఉత్తేమొచ్చారు. మీరు నమ్మకాన్ని చదువు ఎక్కడ ఉన్నా చదువుకోవచ్చు, దాంట్లో పెద్ద సమస్య కాదు. ఈ రోజులలో చదువు అనేది చాలా ఎట్లా అంటే ప్రశాంతంగా చదువుకోవాలి. ఆ అగ్గిపెట్టె లాంటి బిల్డింగ్లలో వేసి ఆ రక్తం వచ్చేటట్టు కొట్టేటట్టు చేసి విద్యార్థుల ప్రాణాలను తీసుకున్న కాలేజీలు కాదు అవి. లక్షల ఫీజులు ఎవరికి పాలవుతాయి. రైట్. ఇక మరో అంశం, 9 రాష్ట్రాలపై తుఫాన్ ఎఫెక్ట్ అంటూ కూడా చూడొచ్చు. బిఫర్ జాయ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏంటి, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. ఇక ఇప్పటికే గుజరాత్ కోస్టల్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ఆ చెట్లు విరుగుపడుతున్నాయి, ఇండ్ల కప్పులు ఎగిరిపోతున్నాయి, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఈ రాష్ట్రాలకు సంబంధించి 9 రాష్ట్రాలలో చాలా భయంకరంగా ఉండబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఆ రాష్ట్రాలకు సంబంధించి అలర్ట్ అయితే చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక V6 వెలుగుపై అదే కుట్ర. వరుసగా 3వ అధికారిక ప్రోగ్రాంకు రానివ్వని రాష్ట్ర సర్కార్. నిమ్స్ కొత్త బిల్డింగ్ల భూమి పూజలో నిషేధాజ్ఞలు, పాసులు ఇష్యూ చేసే జాబితాలో V6 వెలుగు పిప్పలను తొలగించిన సీఎంఓ. విజిటర్లు కూడా లోపలికి రానివ్వని అధికారులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరి చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మన పనికి ఇంతేనే. మనం ప్రభుత్వాన్ని అసలు వాస్తవికంగా ఏం చేస్తామంటే మనం వాళ్ళకి శత్రువులం కాదు, వాళ్ళ ప్రభుత్వం ఉండాలని కోరుకునే అసలు వ్యక్తులం మనమే. ఎవరైతే మన వ్యతిరేకతను మనలో ఉన్న చెడును ఎత్తి చూపుతారో మనం సక్సెస్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. మనం కూడా అంతే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే రంజితానని వైఆర్టీవీ పెట్టిండు, ఊరికే మా సార్ని తిడతారు, లేకపోతే సార్కి సంబంధించి ఏం లేదు. కేసీఆర్ సల్లగా 1000 ఏళ్ళు బతకాలి మేమే కోరుకుంటాం. కేసీఆర్ 100 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాబ్లం లేదు. ఆ సమస్యలు ఏదైతే తప్పిదాలు ఉంటాయో మేము వాటిని ఎత్తి చూపినప్పుడు దాన్ని మీరు పరిగణలో తీసుకొని ఆ సమస్యను కనుక క్లియర్ చేయగలిగితే రాష్ట్రం అల్టిమేట్గా మీదే కదా ప్రభుత్వం. ఈ నిషేధాజ్ఞతలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఈ పంచాయతీలన్నీ ఎందుకు? చాలా క్లారిటీ ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. మీ యొక్క తప్పులను ఎవరైతే మన చెడును మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతారో వాళ్ళని మనం తీసుకోవాలి కదా. ఈడ కూడా గదే చేసి కాదంటే మాకు ఆజ్ఞలు వస్తాయి అంతే, అంతకుమించి ఏమున్నది. ఇక డ్రగ్స్తో దొరికిన కబాలీ ప్రొడ్యూసర్. తమిళ సినిమాను తెలుగులో నిర్మించిన కృష్ణప్రసాద్ 3 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్. నష్టాలు రావడంతో గోవాకు మకం. అక్కడ పబ్బు నిర్వహిస్తూ డ్రగ్స్ దందా. నైజీరియన్తో కలిసి హైదరాబాద్కు సప్లై. 78.5 లక్షల విలువైన 82.75 గ్రాముల కొకైన్ స్వాధీనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. గతంలో ఇదే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కోకొల్లలుగా వచ్చిన పరిస్థితి. ఏమైంది? అది ఏం కాలే, అటకెక్కింది. ఇది కూడా గంతే. ఇది ఇవాళ కనబడుతుంది, రేపు మళ్ళా కనబడదు. ఎందుకంటే ఇది గంతే, ఇక వాస్తవమైన విషయం. ఎందుకంటే 2 రోజులు మాత్రమే తూతూ మంత్రంగా కనబడుతుంది. మన భాషలో ఇదే అంటారు, మన భాషలో అయితే గదే చెప్తారు.
బిలియనేర్ బాబా యోగా గురు బాబా రామ్దేవ్ అనుచరుడు ఎఫ్ఎంసిజి కంపెనీ పతాంజలి ఓనర్ ఆచార్య బాలకృష్ణ సంపద విలువ 29,680 కోట్లని పోర్బుల్ తాజా లెక్కలు తెచ్చాయి. కంపెనీలో ఈయనకు 94% వాటా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం ప్రజలకు అది ఉన్నాయి లేని అన్నీ చెప్పి తీసుకొచ్చి తెర మీద కనబడతారు. ఇది బాబాలంటేనే మనకు గిట్టదు పోయి. పాలమూరు డిపిఆర్ను పరిశీలించవద్దు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఏపీ సర్కార్ మోకాళ్ళు అడ్డుతుంది. అపెక్స్ కౌన్సిల్ కేఆర్ఎంబి అనుమతి లేకుండా చేపట్టిన ఈ లిఫ్ట్ స్కీమ్ నిర్మాణాన్ని నిలిపివేయించాలని సిడబ్ల్యూసికి కంప్లైంట్ చేసింది అంటూ కూడా చెప్పిన. ఇది జగన్ను కేసీఆర్ దోస్తానం ఎంత మంచిగున్నది అంటే ఇగో ఇట్లున్నది. కేసీఆర్కు జగన్కు సంబంధించిన దోస్తనం బయటపడింది. మానిటైజేషన్కు 500 సబ్స్క్రైబర్స్ చాలు. కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ శుభవార్త చెప్పింది. మానిటైజేషన్కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య 500కు తగ్గిస్తున్నట్లుగా కూడా ప్రకటించింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇదే మానిటైజేషన్కి సంబంధించి ఇట్లా పేపర్లు వచ్చితే కూడా స్ట్రైక్లు వేస్తారు. దాన్ని చాలా జాగ్రత్త. నేను ఏం చెప్తున్నా అంటే యూట్యూబ్ పెట్టడం ఒక సాహసం అయితే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే వేసే కంటెంట్ కానీ ఇతరత్ర కానీ చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. దానికి సంబంధించిన అంశాన్ని కూడా జర మీరు చూసుకోరు పెట్టేటోళ్ళు ఉంటాయి. ఇక చెప్పిన కదా దొంగలు ఓలు వంచుకుంటే ఇగో ఇట్లానే ఉంటుంది వీళ్ళది. చెప్పిన కదా ఇలా ఏముండదు. ఇలా వాస్తవాలు ఏంటంటే వాళ్ళతో కుంపమునిగేది మొత్తం. మీరు ఏ కాలేజ్ అన్నా చూసుకోర్రి, ఏదన్నా జరగని వీళ్ళ ఆల్ టికెట్లు వీళ్ళ ర్యాంకులు ఇప్పుడు చూస్తాలు కదా నిట్టికి సంబంధించో ఇతరత్ర కానీ వీళ్ళందరూ వీళ్ళ యొక్క జీపీ ఒకసారి చూడుర్రి. వీళ్ళు ఎంతవరకు ఇంతకుముందు వాళ్ళ యొక్క స్టడీకి సంబంధించి చూడుర్రి. ఏం లేదు, చదువుకున్న వాళ్ళని కాదు, చదువు రాని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చదివించి పెడితే అప్పుడు నిన్ను మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే అప్పుడు నిజమే రాబాయ్ ఇగో వీళ్ళ కాలేజీలో నిజమైన కాలేజీలో అని మేము అప్పుడు ఒప్పుకుంటాం. దానికి సంబంధించి ఇక చూద్దాం. మణిపూర్ మళ్లీ హింస, 9 మంది మైచీల దుర్మరణం, మరో 10 మందికి గాయాలు. కుకీల గ్రామంలో అర్ధరాత్రి ఘటన, ఊరిని చుట్టుముట్టిన 4,000 మంది మిలిటెంట్లు అంటూ కూడా చూడొచ్చు. ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి నెమ్చు ఇంటికి నిప్పు, షాకు సమస్యగా కూడా మణిపూర్ అంటూ కూడా తెలంగాణ పర్యటన రద్దు. అందుకే ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్న విపక్షాలు అంటూ కూడా చూసిన పరిస్థితి. అది ఆగేటట్లేదు ఇప్పట్లో. చాలా వరకు కూడా అవి ఎప్పటి వరకు అయితే ఏం కథ అనేది కూడా చూడాలి. హరీష్ రావుతో కేసీఆర్ మాటామతి, భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్ ఎదుర్కొనేందుకు వైద్య శాఖ సిద్ధం, ప్రజా సంబంధాలకు డాక్టర్లు మెరుగుపరుచుకోవాలి, నిమ్స్ కొత్త భవనానికి శంకుస్థాపన అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకేమున్నాయి? వడ్ల పైసలు ఎప్పుడు రైతులకు 6,800 కోట్ల బకాయిలు, మిల్లర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చెల్లింపులు, ఆన్లైన్లో నమోదుకు సిబ్బంది జాప్యం, ఖరీఫ్ పెట్టుబడికైనా వస్తాయా? 3 వారాలుగా రైతుల ఎదురుచూపులు. ఎన్సీడీసీ నుంచి మరో 10,000 కోట్ల రుణం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన. ఈ పంటలు వస్తాయి, మళ్ళీ పంటలు పోతాయి, మళ్ళీ పంటలు వస్తాయి, కానీ ఈసారి ఇయ్యడు. మీకు అదే జరుగుతుంది. వాస్తవికంగా జరిగే విషయం అదే. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా మీరు చూడాలి. ఇక సాధారణ బలి ఇవన్నీ చూసిన విషయమే. ఇక ఈనాడు ఇక చూడుర్రి, 1, 2, 3, 4, 5, 6 అంతే 6 పేజీల యాడ్స్ వచ్చినాయి కదా. ఇలా నా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఉండి వాళ్ళు టాప్ ర్యాంక్లోకి వచ్చారంటే మనం నమ్మదు. ఇదంతా దొంగల ప్రపంచం. జాగ్రత్త. చదువును సేవ అన్నోడు ఎవడన్నా ఉంటే ఒక్కసారి నా ముంగడికి రారు. చదువు సేవ అని ఎవడన్నా మాట్లాడితే అస్సలు బాగోదు. చదువు వ్యాపారం ఇవ్వాలి. రేపు వ్యాపారం అయ్యింది, దాంట్లో ఏముంటుంది బరాబర్ చెప్పవచ్చు. ఇక చూడరు, పత్తి రైతుకు విత్తుగోస. వానాకాలం సీజన్ కోసం పత్తి విత్తనాల కోసం రైతులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు. ఇందుకోసం 20 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్ 450 గ్రాములు అవసరం. పలు కంపెనీలు 100 రకాల షేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంచిన రైతులు కొన్ని రకాల కొనుగోలులకే ఆసక్తి చూస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో పాటు ఎంఆర్పీ కంటే ఎక్కువగా కూడా విక్రయిస్తున్నారు. కోరుకున్న రకాలు మేరకు లభించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ఇలా వేకువజాము నుంచి విత్తనాలకు సంబంధించి చేస్తున్న పరిస్థితి. నిజంగా అసలు విత్తనాలకు సంబంధించి కొరతే లేదు, కొరత సృష్టిస్తారు వీళ్ళు, కొరత సృష్టిస్తారండి. ఇక పౌల్ట్రీ రంగానికి వడదెబ్బ, ఉష్ణోగ్రతలతో తగ్గిన ఉత్పత్తి, తానా ఖర్చులు అధికం, భారీగా పెరిగిన చికెన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్నం, రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 22-24 మధ్య హైదరాబాద్లో సమావేశాలు, డీజీపీ ఇతర అధికారుల కోసం నిర్వహించే ఛాన్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి చూస్తాం. ఇక దాంతోపాటు మన సార్ మరి ఇక వీళ్ళు కూడా అరే బిడ్డ, ఒకప్పుడు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో వద్దని చెప్పిన మన నమస్తే తెలంగాణ అంటే ఇది ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం పేపరే ఆడేసిందంటే ఇక నేనేమనాలి మీరే చెప్పారు. 2 పేజీలు 3 పేజీలు ఇక చూడరు. ఇది ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాం. ఇక అయిపోయింది. మన కట్టడాలు ప్రపంచ అబ్బురం అని చెప్తారు. మన కట్టడం ప్రపంచ అబ్బురం వేసిర్రు. ఏంది ఇది? యాదాద్రి టెంపుల్, ఇది కమాండ్ కంట్రోలు, అది కేబుల్ బ్రిడ్జి, అదేంది
అదొకటి కట్టల సచివాలయం ఇవన్నీ కట్టాలి. ఏంది అబ్బురపడే కట్టలను నిర్మించి ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రభుత్వం 1000 ఏళ్ళు నిలిచిపోయేలా పునర్నిర్మించింది. ఒక్కటేమిటి పోలింగ్ కమాండ్ గిట్లా తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇండ్లు కట్టిరు. తెలంగాణ ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిరు. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇల్లు కట్టిరు. అప్పుడు నేను నమ్ముతా. ఈ రోజు ఏదో ఈ ముచ్చట సరే మీరు కట్టిలు శభాష్, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఆ కట్టిన కట్టడాలు దేనికోసం, అలా ఎలాంటి విధులు నిర్వహించాలి, ఆ బాధ్యతలు నిర్వహించరు. నేనే చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇదే సేమ్ 1 2 3 4 5 ఫోటోల రైట్. తెలంగాణ ప్రజలారా నేను ఇక్కడ ఒక లాజిక్ చూపెడతా చూడర్రి. సరే ఇక్కడ దేవాలయానికి సంబంధించి అద్భుతంగా కట్టాలి. కమాండ్ కంట్రోల్ రూమ్, కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించి కావచ్చు, ఇదోటి ఇది ఈ ఎన్ని 5 కట్టడాలు చూపెడతాను అంతే కదా. ఈ 5 కట్టడాలకు నేను ఏమని చెప్తున్నా అంటే ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి కదా. ఉమ్మడి 10 జిల్లాలల్లో వరంగల్ కావచ్చు, నిజామాబాదు, ఖమ్మము, కరీంనగరు, హైదరాబాదు, నల్గొండ ఇట్లా ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలల్లో ఇగో పేదలకు సంబంధించిన డబల్ బెడ్రూమ్లు ఇట్లా అద్భుతంగా కట్టినవని చూపెట్టుర్రి. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇంత అద్భుతంగా కట్టి చూపించండి అని చెప్తున్నా. ఎస్ వాస్తవం, తెలంగాణ ప్రజలకు కూడా ఇలాంటి ఇల్లులు కట్టి చూపెట్టుర్రి మీరు. అద్భుతాలు అంటే మీ అవసరాల కోసం కట్టుకునే అవి. ఇక ప్రజా ఫిర్యాదు పరిష్కారంలో తెలంగాణ టాప్. గ్రూప్ డి కేటగిరీలో 72.89 స్కోర్. 15,000 కంటే తక్కువ ఫిర్యాదులు. రాష్ట్రం నుంచి 2,633 కంప్లైంట్లు. 8 రోజులలోనే సమస్య కొలికి సిపి గ్రామ్ నివేదికలో వెల్లడి. అబ్బా, తెలంగాణ ఫిర్యాదులకు సంబంధించి చేసిందట. దీంట్లో వచ్చిన ఆర్టీఐ ఎత్తే ఎందుకో ఇత్తలేవు. మా మిత్రులందరూ ఆర్టీఐ ఇస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు ఇస్తలేవు అంటే నేను వైఆర్టీవీ అని టీం పెట్టలే. అందుకే వాళ్ళు వేస్తున్నారు, తీసుకొస్తున్నారు. మాకు బాధ, ఎవరి పనిలో ఆర్టీఐ ఎందుకో సమాచారం ఇస్తలేవు అడిగితే, ఓఆర్ఆర్కు సంబంధించి అడిగితే ఎందుకో ఇస్తలేవు చెప్పు. దాన్ని ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పంచాయతీ పెడుతున్నాడు కదా, ఎందుకు ఇస్తలేవు. బీజేపీ మెడల్ వంచిన రైతు ఏంది ఎక్కడ నాడు ప్రధాని మోదీ నేడు హర్యానా సర్కార్ ఎంఎస్పీతో సహా 25 డిమాండ్లకు అంగీకారం. రాష్ట్ర బంద్కు పిలుపునకు జడిసిన కమలం పార్టీ. 3 సాగు చట్టాల తర్వాత మరో కర్షక జయబేరి రైతుల విజయంపై హోరెత్తిన సోషల్ మీడియా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మన సార్ మస్తు పట్టుకొస్తాడు, ఎడబట్టుకొస్తాడో మరి ఇవన్నీ సర్తి. తమిళ మంత్రి సెదిల్లకు ఈడీ సంఖ్యలు. తమిళనాడులో అర్ధరాత్రి హైడ్రామా. అనారోగ్యంతో దవాఖానలో ఏడ్చిన మంత్రి సెదిల్. బైపాస్ సర్జరీ వెంటనే చేయాలని వైద్యుల సూచన. ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు అరెస్టును ఖండించిన అధికార డిఎంకే ఇతర పక్షాలు. సిబిఐ ఈడీలను బీజేపీ సేన అని పిలవాలి అని కూడా కేజ్రీవాల్ చెప్పిన పరిస్థితి కొనసాగుతుంది. పాపం నిజంగా ఇది నిన్న జరిగిన బాధాకరమైన సంఘటన. ఆ మంత్రికి అనారోగ్యంతో ఉన్నాడట, ఆయన ఆసుపత్రిలో ఏడ్చిన వాస్తవం. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కూడా. ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని కూడా చెప్తే కూడా చేయకపోతే ఆ పెయిన్ భరించలేక అట్లా ఉన్నారు. నిజంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి సంస్థలు అని మరి అట్లనే చేస్తున్నాయి. ఏం చేద్దాం. విపక్షాలే టార్గెట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. అమిత్ షా పీచే మూడ్. ఖమ్మం బహిరంగ సభ హఠాత్తుగా రద్దు. రాష్ట్ర బీజేపీ పరిస్థితి చూసి వెనకడుగు. నేతల కుమ్ములాటలతో కమలకం. ఆగమాగం ఎంత బతిమాలన చేరబోమంటున్న నేతలు పరువు పోయిందని ముందే సభకు స్వస్తి అంటూ కూడా ప్రధాన అంశం. షా వెన్నంటే ఈడీఐటీ విపక్షాలే లక్ష్యంగా రంగంలోకి దర్యాప్తు. నిన్న మనం చెప్పుకున్నాం, చాలా క్లారిటీగా చెప్పినాం. అదంతా టార్గెట్ అంతే. సొరంగంలో మెట్రో రైలు. హైదరాబాద్లో 1.7 కిలోమీటర్ల పొడవున 29.3 కిలోమీటర్ల మేర ఎలివేట్ మార్గం. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు ఫ్రీ బీడ్ మీటింగ్ అట. మొత్తానికి దీనికి సంబంధించి యాదగిరిగుట్టకు కూడా వేయమని చెప్తున్నారు. మరి దాని గురించి కూడా వేయొచ్చు కదా. రైట్. ఇక తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఛత్తీస్గఢ్ వేయండి. ఛత్తీస్గఢ్కు సంబంధించి రైతులకు సంబంధించిన అంశాన్ని ఛత్తీస్గఢ్ వ్యవసాయం భేష్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అన్నదాతల కోసం మహాత్మా గాంధీ దాన్ స్కీమ్. 100% సబ్సిడీపై గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెల పంపిణీ. ప్రతి యూనిట్కి 60 జీవాలు, ఆవులు, బర్రెలు. తెలంగాణలో మాత్రం 20 గొర్రెలు, 1 పొట్టేలే. అందులోనూ అన్నదాతల నుంచి డబ్బు దండుకుండం వైద్యం. జీవాల పేడను కొనుగోలు చేస్తున్న ఛత్తీస్గఢ్ సర్కార్. వ్యవసాయ ఉత్పత్తులకు ఛత్తీస్గఢ్ మార్చ్ ద్వారా అమ్మకం. మనకన్నా ఎక్కువ గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు. తొలి రోజు రాజ్నంద్గావ్ దుర్గా జిల్లాలో కొనసాగిన రాష్ట్ర రైతుల పర్యటన అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి బస్సులు పెట్టి ఇక్కడికి సంబంధించిన రైతాంగానికి అక్కడి తోలుకొని వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ వ్యవసాయానికి సంబంధించి చూపెట్టే ప్రయత్నం చేస్తుండు తీన్మార్ మల్లన్న. రైట్. కర్ణాటకలో పిఎఫ్ఐ నేత అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు. నిజామాబాద్ కేసులో నిందితుడిగా యూనస్. తెలుగు రాష్ట్రాలలో పిఎఫ్ఐ సభ్యులుగా ఆయుధ శిక్ష. నంద్యాల కేంద్రంగా కార్యకలాపాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ ట్రాప్ లో బీజేపీ. కర్ణాటక రిజల్ట్స్ తర్వాత జోష్లో
ప్రస్తుతం నిరాశలో కమలం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చెప్పిన కదా. బీజేపీని ట్రాప్లో పడేసేలా చేయగుర్తు నేతల స్కెచ్. గర్వాపసి పిలుపునిస్తున్న కాంగ్రెస్ నేతలు అస్తం పార్టీలో కాషాయ లీడర్లు చేరబోతున్నారనే లీకులు. ఈటెల సైతం పార్టీ మారబోతున్నారనే ప్రచారం. బీజేపీకి బలం లేదని, పూర్తి అభ్యర్థులు లేరని కామెంట్స్. అయోమయంలో భాజపా నాయకులు కార్యకర్తలు. కొత్తగా చేరిక లేక కమల దళంలో మొత్తానికి కూడా కన్నీళ్ళే అనుకోవచ్చు. ఇక మొత్తానికి అక్కడ జరిగేది అదే పరిస్థితి అంటూ కూడా చూడొచ్చు. పంటి నొప్పికే సీఎం ఢిల్లీకి ఎందుకు సర్కార్ వైద్యం. ఇవన్నీ మనం మాట్లాడుకునే విషయాలు, ఇవన్నీ మనం రోజు చెప్పుకునే విషయాలు, కొత్తగా ఏం లేదు. రైట్. ఈ పత్రిక ఈయన కూడా ఆంధ్ర పెత్తందారి మీద, నేను ఆంధ్ర ప్రజల మీద కాదు. అయ్యో 39 ఏళ్ల తర్వాత అంటూ కూడా మరో అంశం. లోక్సభకు ముందస్తు ఎన్నికలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి జరుగుతున్న అంశాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, కేసీఆర్ ఒక్కటే చేసిండు. కేసీఆర్ ఫైల్ ఒక్కటేసేసి వార్తలు క్లోజ్ చేసిండు. ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాం అన్నారు. నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణకు సంబంధించిన ప్రజలారా, ఇక్కడ మనం ఉన్నది 4 కోట్ల మంది ప్రజలం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంబంధించి దాదాపుగా అందరికీ కూడా వార్తలు చేరువ కావాలి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ను బహుశా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక్కడ మీరు ఏంది అంటే, ఛానల్ ఓపెన్ చేయగానే లైక్ కొట్టండి పూర్తి స్థాయిలో కూడా. దానితో పాటుగా మనకు ఇక్కడ మీరు ఏం చేయరు అంటే, మా ఛానల్ ఓపెన్ చేయగానే ఛానల్ లిస్ట్ కూడా వస్తుంది. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని రకాల వార్తలు అందించే బాధ్యత నాది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నాను.